పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగా. అందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన స్వతంత్రం కోసం బలిదానమైనటువంటి అనేక మంది స్వాతంత్ర సమర యోధులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా భారతీయ జనతా పార్టీ నుంచి ఘనంగా నివాళులర్పిస్తున్నారు. వారి యొక్క బలిదాన కారణంగా ఇవాళ మనం కూడా ఈ దేశంలో స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ ముందుకు కదులుతున్నాము. ఈ సందర్భంగా నేను యువతకి ఒక సందేశాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాను. మన దేశం యువతకి పట్టుకున్న ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో కంటే భారతదేశంలోనే యువత ఎక్కువగా ఉన్నారు. యువత దేశానికి సేవ చేయటం అంటే వెళ్ళి ఆర్మీలోనో సైనికులుగానో చేరడం కాదు, క్రమశిక్షణతో కూడినటువంటి ఏదైతే లైఫ్ స్టైల్ ఉంటుందో దాన్ని మనం అనుసరిస్తే ఈ దేశానికి సేవ చేసినట్టు. అందరం కూడా నేషన్ ఫస్ట్ అనే నినాదంతో మనందరం కూడా ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా యువత ఎవరైతే డ్రగ్స్ కానీ లేదంటే ఆన్లైన్ గేమింగ్కి కానీ సోషల్ మీడియాకి కానీ బానిసలు అవుతున్నారో వారందరూ కూడా దాని నుంచి బయటకు వచ్చి మీ పనులు చక్కగా నిర్వర్తించాలని చెప్పి దేశ సేవకు మీ అందరూ కూడా అంకిత భావంతో పనిచేయాలని చెప్పి మీ అందరికీ కూడా పిలుపునిస్తుంది. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కలలు కట్టినటువంటి వికసిత భారత్ ఏదైతే ఉందో దాన్ని సాధించేందుకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పి, ముఖ్యంగా అన్నిటికంటే సంతోషమైన విషయం మనకి మొన్ననే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని మన స్వతంత్ర సమరయోధులైనటువంటి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం నిజంగా చాలా ఆనందదాయకం. మోడీ గారు ఆయన మాటల్లో కూడా చెప్పడం జరిగింది, ప్రపంచంలో ఉన్నటువంటి టూరిస్ట్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారి పేరు తెలిసే విధంగా మన ఎయిర్పోర్ట్కి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం చాలా ఆనందం అని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. దానికి కూడా మేము హర్షం వ్యక్తం చేస్తూ వికసిత్ భారత్ సంకల్ప లక్ష్యంగా మనందరం కూడా ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా పనిచేయాలని చెప్పి మనందరం కూడా ఓటు తీసుకుంటూ ముందుకు సాగాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ